రివ్యూవర్స్కి బ్యాడ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, సుజిత్ గారి ఎంట్రీగా కూడా వీకలేరు. 2000 crores పక్కా. ఎన్ని సినిమాలు ఉంటాయి, అన్ని సినిమాలు ఇంటూ 100 crores, అన్ని సినిమాలు ఇంటూ 100 crores. కేజీఎఫ్ అమ్మ మొగుడు, కేజీఎఫ్ అమ్మ మొగుడు. ఇడ బ్లడ్ ఫైర్ చూస్తారు, రక్తంలో ఫైర్ చూస్తారు. అంటే మన ప్రశాంత్ మించి డైరెక్ట్ చేస్తాడు సుజిత్. వాళ్ళతో వీళ్ళతో పోలిక లేదన్న. పవన్ కళ్యాణ్, టాలీవుడ్, సుజిత్, ఎస్ఎస్ తమన్, మన బండోడు మాత్రం తిప్పిండు మీసం. అర్జున్ రెడ్డి గారి రిఫరెన్స్ ఇట్లా ఫుల్ జుట్టు కళ్ళ ఆ ఫ్రేమ్. ఇప్పుడు మీరైతే ఎవరెవరు అయితే అంటారో వాళ్ళందరికీ ఆ ఒక్క ఫ్రేమ్ చూపిస్తా. ఇట్లా బాడీలా ఎన్ని రంధ్రాలు ఉన్నాయో మూసుకోపోతాయి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కలెక్షన్ చూడు. మీకు సినిమా భవిష్యత్తు కాదు కదా, హాలీవుడ్ భవిష్యత్తు అర్థమైపోతుంది. రివ్యూవర్స్ కి బ్యాడ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, సుజిత్ గారి ఎంట్రీగా కూడా వీకలేరు. 2000 crores పక్కా. అంటే అన్న ఇంకొకటి, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 100 మూవీ లేదు అది దాన్ని బాగా ట్రోల్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్కి ఎన్ని సినిమాలు ఉన్నాయి మీకు తెలుసా? నార్మల్ గా మొత్తం ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్? ఎన్ని సినిమాలు ఉంటాయి, అన్ని సినిమాలు ఇంటూ 100 crores, అన్ని సినిమాలు ఇంటూ 100 crores. ఇప్పటి కెరీర్ మొత్తంలో అన్నిటి కలిపి 100 crores చేస్తే ఈ సినిమా రికార్డ్స్. కేజీఎఫ్ తో కంపేర్ చేస్తారు, కేజీఎఫ్ మించుందా ఓజీ? కేజీఎఫ్ అమ్మ మొగుడు, కేజీఎఫ్ అమ్మ మొగుడు. కేజీఎఫ్ లా బాంబులు, గన్లు, ఫైర్ చూసారు. ఇడ బ్లడ్ ఫైర్ చూస్తారు, రక్తంలో ఫైర్ చూస్తారు. అంటే మన ప్రశాంత్ మించి డైరెక్ట్ చేస్తాడు సుజిత్. వాళ్ళతో వీళ్ళతో పోలిక లేదన్న. పవన్ కళ్యాణ్, టాలీవుడ్, సుజిత్, ఎస్ఎస్ తమన్, మన బండోడు మాత్రం తిప్పిండు మీసం. ఇంకొకటి పుష్ప 2 తో కంపేర్ చేస్తుంటారు కదా చాలా మంది. ఓజీ 2 పుష్ప 2 అంటే ఏం చెప్తావు? ఓజీ వర్సెస్ పుష్ప 2 ఓజీ 2 పుష్ప 2 అని అడుగుతారు. ఓజీ వర్సెస్ పుష్ప 2 అంటే ఏం చెప్తావు? అల్లుడు ఎంత తీసిండు, మామ దానికి ట్రిపుల్ తీసిండు, 5 times తీసిండు, 10 times తీసిండు, 100 times తీసిండు. అల్లుడే, మామ మామ. ఓకేనా? కొంతమంది అంటే ఫ్యాన్స్ ఏం చేస్తున్నాడు, పాత మూవీ క్లిప్స్ ఉంటాయి కదా డిజాస్టర్ టాక్స్, అది తీసుకొచ్చి ఓజీ కలుపుతుంటారు. అది ఎలా? ఒకటే చెప్తా, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, అర్జున్ రెడ్డి గారి రిఫరెన్స్ ఇట్లా ఫుల్ జుట్టు కళ్ళ ఆ ఫ్రేమ్. ఇప్పుడు మీరైతే ఎవరెవరు అయితే అంటారో వాళ్ళందరికీ ఆ ఒక్క ఫ్రేమ్ చూపిస్తా, అదొకటే ఫ్రేమ్ చూపిస్తా. సినిమా అసలు ఏ చూపియా, ఆ ఫ్రేమ్ ఒక్కటి, ఆ 10 seconds 15 seconds ఫ్రేమ్ ఉంటుంది చూపిస్తా. వాళ్ళ బాడీలా ఎన్ని రంధ్రాలు ఉన్నాయో మూసుకోపోతాయి, ప్రతి ఒక్కరు మూసుకోపోతుంది, వెళ్ళిపోతారు ఆడికెళ్ళి. మొన్నటి వరకు బాయ్కాట్ ఓజీ అది దాన్ని ఇప్పటికే ట్రైన్ చేస్తున్నారు, డిజాస్టర్ ఓజీ అయిపోతారు, వాళ్ళు బాయ్కాట్ అయిపోతారు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కలెక్షన్ చూడు. మీకు సినిమా భవిష్యత్తు కాదు కదా, హాలీవుడ్ భవిష్యత్తు అర్థమైపోతుంది. అన్న ఇప్పుడు ఇలాంటి సుజిత్ లాంటి డైరెక్టర్ మరో డైరెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ కొట్టేవాడు లేడు అనుకోవచ్చు ఇండస్ట్రీలో. సుజిత్ తోనే కావాలంట. అర్థం కాలే. సుజిత్ లాంటి డైరెక్టర్ మరొక మూవీ ఇలాంటి మూవీ పడ్డదంటో మళ్ళీ టాప్ 1 పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? ఓజీ 2 వడ్డాక ఇప్పటికే బర్త్ కన్ఫర్మ్. ఇంకెవరికన్నా అనుమానాలు ఉంటే ఓజీ 2 తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి రిటైర్మెంట్ ఇస్తుండు అంటే ఏడుస్తారు. ఇప్పుడు రాజమౌళి గారు పవన్ అన్న సినిమా చూసాక క్యూలో కాదు బ్రో, అపార్ట్మెంట్ దొరికితే కూడా ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా, ఎన్ని సినిమాలు వచ్చినా, దీని తర్వాత ఎన్ని సినిమాలు తీసినా, పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీసినా కెరీర్ బెస్ట్ సినిమా ఓజీ నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ మూవీస్ ఒకవైపు, ఓజీ ఒకవైపు.
ఇప్పటి వరకు ఫర్ షూర్, డ్యామ్ షూర్. పవనిజం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిచ్చి ఉన్న అభిమాని ఎట్లుంటాడో సుజిత్ ని చూసే సరిపోతుంది. సుజిత్ బాయ్కి ఇప్పుడు సుజిత్ కనిపిస్తే ఏం చేస్తారు? గుడి కడతాం బ్రో. ఇప్పటికిప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాం. మొత్తం నా కెరీర్ మొత్తం పని చేస్తాను, నేను చదివిన చదువు అంతా పని చేస్తా. మొత్తం అసిస్టెంట్ ఆయన సినిమా అన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పటికిప్పుడు వితౌట్ 1 రూపీ ఒక్క రూపాయి కూడా వద్దు నాకు. ఖాళీ అకామిడేషన్ కి ఇచ్చే పైసలు చాలు నాకు. నాకు ఒక్క రూపాయి వద్దు. నేను ఒక్క రూపాయి కూడా అడగా, ఏమడగా. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ నియర్ సుజిత్ సైన్ వస్తే దట్ వుడ్ బి మై గ్రేటెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే రామునికి హనుమంతుడు ఎలాగో మన పవన్ కళ్యాణ్ సుజిత్ అలా అనుకోవచ్చా? నో డౌట్, నో డౌట్. దేవుళ్ళతో కంపారిజన్ వద్దు, కానీ నేను చెయ్యను, ఏ దేవుడికి కంపారిజన్ వద్దు. కానీ ఈ సినిమాలో రావణాసురుడికి సంబంధించిన కల్కి అవతారం ఎత్తి నన్ను చూపించాడు. అక్కడ సుజిత్ కి ఆయన దృష్టిలో పవన్ కళ్యాణ్ స్థాయి ఏందో అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని వాడుకోలేరు అనుకోవచ్చు సుజిత్ తప్ప? అనుకోవచ్చు. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ సినిమా తీసిన డైరెక్టర్స్ తో కంపారిజన్ అనుకోవచ్చు. అప్పట్లో బద్రి, జానీ, ఖుషి అసలు ఈ జానరే కాదన్న. ఖుషి అసలు కాదు. బద్రి, జానీ, గబ్బర్ సింగ్, ఓజీ వాషి వాషి సురు నాకు సురు. ఇప్పుడు సుజిత్ కి చెప్పండి, ఏం చెప్తారు మూవీ చూసాక? సుజిత్ కి చెప్పండి ఒక మాట. మళ్ళీ తీసుకురావాలంటే ఫస్ట్ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్స్ అని ఎంతమంది ఉంటే అందరూ సుజిత్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఇన్ని సినిమాలు తీస్తున్నందుకు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మనందరినీ ఇంత ఇన్స్పైర్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్. సీరియస్లీ, జెన్యూన్. ఆయన చూస్తే టాలీవుడ్ ఫ్యూచర్ అర్థమైపోతుంది. బ్రో, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో? అంటే రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ క్యారెక్టరు కొడతాడా ప్రకాష్ రాజ్ ని? బాహుబలిలో ప్రభాస్ కి కట్టప్ ఎట్లనో నో డౌట్ ఓజీ ప్రకాష్ రాజ్ అట్లా. అసలు ఇవ్వలేము, అసలు పెట్టలేము. థ్యాంక్ యూ. బాగా చెప్పు స్వామి.